మనకి మొన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గుర్తుందా? ఏమని చెప్పారు? జిఎస్టీ మీద కొన్ని సవరింపులు చేస్తాం, ప్రజలకి అనుకూలంగా తీసుకొస్తాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అయితే దీంతో కొన్ని మార్కెట్లకి అయితే కొంచెం డిమాండ్ తగ్గిందనే చెప్పాలి. సో వాటిలో చూసుకుంటే మనకి మెయిన్గా ఎలక్ట్రిక్ వెహికల్స్, దాని తర్వాత ఏసీలు, రెఫ్రిజిరేటర్లు, సో ఇవన్నీ వీటన్నిటి మీద కూడా కొంచెం డిమాండ్ తగ్గిందని చెప్పాలి. ఎందుకంటే మరీ అత్యవసరమైన పరిస్థితులు తప్ప సో మరి ఇప్పటికిప్పుడు కొంటున్న వాళ్ళు అయితే ఎవరు కూడా కనిపించట్లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు చూసుకుంటే జిఎస్టీ 28 స్లాబ్ల నుంచి 18 స్లాబ్కి దిగిద్ది అని చెప్పేసి సో ఒక రూమర్ నడుస్తూ ఉంది. సో మరి అది మొత్తం కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసేంత వరకు కూడా దీని గురించి ఒక ఐడియా రాదు కాబట్టి సో అయితే ప్రస్తుతం ఉంది ఏంటంటే మరి ఏసీలు, రిఫ్రిజిరేటర్ వీటన్నిటి మీద కూడా కొంచెం 28 స్లాబ్ల నుంచి 18 స్లాబ్కి వచ్చిందని చెప్పేసి, దాని తర్వాత ఏవైతే వెహికల్స్ ఉన్నాయో సో కార్లు కానీ ఇలాంటివి కూడా సో ఇవి కూడా 28 స్లాబ్ నుంచి 18 స్లాబ్కి వస్తాయి అని చెప్పేసి చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప సో మరి కొన్ని వాళ్ళు చాలా తక్కువ అవుతున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు కొంటే ఇంకా ఎక్కువ జిఎస్టీ కట్టాల్సి వచ్చింది. అదే మరి అనౌన్స్ చేసిన తర్వాత అవి కనుక 28 స్లాబ్ల నుంచి 18 స్లాబ్కి కనుక వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ట్యాక్స్ తగ్గిద్ది. సో దీనివల్ల మరి కొంచెం అమౌంట్ మిగిలే ఛాన్స్ ఉంది కదా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు వీటికన్నిటికి కూడా ఇది మనకి దీపావళి వచ్చేంతవరకు కూడా మరి అంత డిమాండ్ ఉండకపోవచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే అర్థమవుతా ఉందన్నమాట.